బద్రీనాథ్ ఆలయంలో కానుకల చోరీ జరిగిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో అలర్ట్ అయిన ఆలయ కమిటీ ఆరోపణలకు తగిన ఆధారాలు లేకపోయినా విచారణకు ఆదేశించింది. ఆరోపణల నిగ్గు తేల్చేందుకు విచారణా కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. అలాగే తమ పరిధిలోని అన్ని ఆలయాల్లో చందాలు, కానుకల నిర్వహణపై కఠినమైన ఆదేశాలను జారీ చేసింది. విరాళాల సేకరణ, లెక్కింపు, భద్రతలో పూర్తి పారదర్శకత ఉండాలని బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయ కమిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సోహన్ సింగ్ రంగర్ ఆదేశించారు. భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక అక్రమాలకు ఆస్కారం ఉండకూడదని స్పష్టం చేశారు. బద్రీనాథ్, కేదార్నాథ్ సహా అన్ని ఆలయాల్లోని లెక్కింపు కేంద్రాలు, అకౌంట్స్, ట్రెజరీ, పూజా కౌంటర్ల సిబ్బంది అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని బీకేటీసీ సీఈఓ ఆదేశించారు. నగదు కానుకల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం లేదా అవకతవకలు జరిగినా సహించేది లేదని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం ప్రతి రసీదు, కానుకకు సంబంధించిన ఖచ్చితమైన రికార్డుల్ని నిర్వహించాలని ఆదేశించారు. తప్పు జరిగినట్టు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ఉత్తర్వుల్ని ఆలయ కమిటీ చైర్మన్లతో పాటు బద్రీనాథ్, కేదార్నాథ్ ఇన్ఛార్జీలు, అకౌంటెంట్లు, ట్రెజరర్లకు పంపించారు. మరోవైపు అయోధ్య రామమందిరం విరాళాల చోరీ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో రోజుకో షాకింగ్ విషయం బయటపడుతోంది. ఈ తరుణంలోనే బద్రీనాథ్ ఆలయంలో కానుకల చోరీ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరగటం చర్చనీయాంశంగా మారింది.